వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మీకు చూడగానే ఇక్కడ శీర్షిక కనిపిస్తుంది, శ్రీ మదాంధ్ర మహాభారతం. ఏం చెప్పబోతున్నారు, భారతం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని మీరు అనుకోవచ్చు. ఈ వీడియో ఎవరి గురించి అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి సెమిస్టర్ 1 విద్యార్థుల కోసం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, డిగ్రీ సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 తెలుగు సిలబస్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చడం జరిగింది. అన్ని యూనివర్సిటీలకు కామన్ కోర్ సిలబస్ తీసుకొచ్చింది ఈ సంవత్సరం నుండి. అందులో మీకు ఆల్రెడీ నేను గత వీడియోస్లో సిలబస్ ఇచ్చాను, ఒక పాఠ్యాంశం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు మనకి మొదటి యూనిట్లో ఉన్నటువంటి మొదటి విభాగంలో ఉన్నటువంటి మొదటి పాఠ్యాంశం కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం అని ఉంది మీకు సిలబస్లో. అది ఈరోజు వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం, పాఠ్యాంశాల కోసం, డిగ్రీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతూ ఉండండి. గతంలో అప్లోడ్ చేసిన వీడియో మీకు దేశభక్తి పాఠ్యాంశం అప్లోడ్ చేశాను, ఆధునిక కవిత్వం నుండి గురజాడ రచించింది. అది మీకు డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇచ్చాను. సిలబస్కి సంబంధించి వీడియోను అప్లోడ్ చేశాను, దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఇక ఇది రెండవ పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశము నేను పార్ట్ 1 పార్ట్ 2గా ఇవ్వబోతున్నాను. ఎందుకంటే పార్ట్ 1 కనుక ఇస్తే చాలా వీడియో అనేది ఎక్కువ లెంత్ ఉంటుంది. వీలైనంత వరకు ఏ సమాచారం ఇవ్వాలో అదే ఇస్తాను మీకు. సాధ్యమైనంత వరకు మీకు తగ్గించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం, పూర్తిగా కవర్ అయ్యేలాగా ఆ విధంగానే నేను డిజైన్ చేస్తాను. మీరేం ఇప్పుడే భయపడకండి ఎంతసేపు ఉంటుందో ఈ వీడియో అని, అట్లా ఏం లేదు. ఇక పాఠ్యాంశం పేరు వచ్చేసి కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం. మీకు ఎవరికి అంటే డిగ్రీ సెమిస్టర్ 1 విద్యార్థుల కోసం ఈ పాఠ్యాంశం మనం తీసుకుంటున్నాం. పాఠ్యాంశం పేరు ఇక్కడ మీకు లేదు, నేను ఇక్కడ రాస్తున్నాను. షార్ట్కట్లో కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం అనేది. ముందు మీరు పాఠ్యాంశాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి, ఈ టైటిల్ని అర్థం చేసుకోండి. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం అంటున్నాడు. విద్యను ప్రదర్శించడం. కుమారాస్త్ర, కుమారులు అస్త్ర విద్యను ప్రదర్శించడం. కుమారులు అంటే ఎవరిక్కడ? పాండవులు, కౌరవులు. పాండురాజు, కుంతి వాళ్ళ యొక్క కుమారులు పాండవులు. ధృతరాష్ట్రుడు, గాంధారి వాళ్ళ యొక్క కుమారులు కౌరవులు. వాళ్ళు 100 మంది, వీళ్ళు 5గురు. వీళ్ళు ద్రోణాచార్యుడనే గురువు వద్ద యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. ఎందుకంటే వీరు క్షత్రియులు, రాజులు కాబట్టి వీరైతే అస్త్ర విద్యలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా నేర్చుకున్నారు. అవన్నీ నేర్చుకున్న తర్వాత ఒకరోజు ఈ ద్రోణాచార్యుడు ఏం చేస్తాడంటే, వీళ్ళు చాలా అస్త్ర విద్యలు నేర్చుకున్నారు, ఈ విద్యను ప్రదర్శిస్తారు, మీరు చూడాలి అని చెప్పి ధృతరాష్ట్రుడిని కోరుతాడు ద్రోణాచార్యుడు. వెంటనే ధృతరాష్ట్రుడు ఏం చేస్తారంటే, ఈ కౌరవుల తండ్రి, దానికి సంబంధించి తగిన ఏర్పాట్లు చేయండి, మా యొక్క కుమారుల అస్త్ర విద్య నైపుణ్యాన్ని మాకు చూడాలని ఉంది. వాస్తవానికి ధృతరాష్ట్రుడు చూడలేడు, కంటికంటికి పుట్టుగుడ్డి, కానీ ఆయనకి వివరిస్తూ ఉంటారు. కాబట్టి ఆ నైపుణ్యం మాకు తెలియాలి, కాబట్టి దానికి సంబంధించి రంగస్థల వేదికను ఏర్పాటు చేయండి అని ఆజ్ఞాపిస్తాడు. తదనుగుణంగా ఈ ప్రదర్శన అనేది జరుగుతుంది. ఇక్కడ ఇది మనం ఇవాళ చర్చించబోయే పాఠ్యాంశం. అయితే దీనికంటే ముందు కవి పరిచయం అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. ఈ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే, ఆంధ్ర మహాభారతం నుంచి తీసుకోబడింది. తెలుగులో మనకు నన్నయ్య, తిక్కన, ఎర్రన అనువాదం చేసినటువంటి మహాభారతం. అందులో నన్నయ్య 2.5 పర్వాలు అనువాదం చేసిండు. అందులో మీకు ఆది పర్వం నన్నయ్య రచించింది. ఈ ఆది పర్వంలోని షష్టాశ్వాసం అంటే 6వ ఆశ్వాసము నుండి ఈ పాఠ్యాంశం అనేది తీసుకోబడింది. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం ఎక్కడి నుంచి? నన్నయ్య రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆది పర్వం షష్టాశ్వాసము నుండి ఈ పాఠ్యాంశం తీసుకోబడింది. ఇక నన్నయ్య పరిచయం విషయానికి వస్తే మీరు గమనించండి, తెలుగు సాహిత్యాన్ని ప్రారంభించింది, తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి గ్రంథ రచన చేసింది నన్నయ్య అని మనం భావించాలి. నన్నయ్యను మనం ఆది కవి అంటున్నాం. నన్నయ్య కాలం విషయానికి వస్తే 11వ శతాబ్దం. ఎందుకంటే మీకు కవి పరిచయాలు అడుగుతాడు, గుర్తుంచుకోండి. 11వ శతాబ్దము. తూర్పు చాళుక్య రాజవంశానికి చెందిన రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో నన్నయ్య ఆస్థాన కవిగా ఉంటాడు. రాజరాజ నరేంద్రుడి కోరిక మేరకు నన్నయ్య సంస్కృతంలో వేదవ్యాసుని చేత రాయబడ్డ మహాభారతాన్ని తెలుగులోకి అనువదించే ప్రక్రియకు పూనుకుంటాడు. ఎవరి ఆజ్ఞ మేరకు? రాజరాజ నరేంద్రుడి యొక్క కోరిక మేరకు. ఎందుకంటే రాజరాజ నరేంద్రుడు
మరి పాండవుల యొక్క కథను తెలుగులో వినాలనే అభిలాష కలిగి ఉంటాడు. కాబట్టి అదే విషయాన్ని నన్నయ్యకి చెబితే నన్నయ్య సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఇక నన్నయ్య కవితా లక్షణాల విషయానికి వస్తే ఇవి కూడా గుర్తుంచుకోండి. 3 కవితా లక్షణాలను తన పద్యంలో పేర్కొంటాడు. 1 ప్రసన్న కథా కలితార్థయుక్తి, 2 అక్షర రమ్యత, 3 నానా రుచిరార్థ సూక్తి అనే 3 కవితా లక్షణాలను నన్నయ్య తన ఒక పద్యంలో సారమతిన్ కవీంద్రుడు అనే పద్యంలో పేర్కొనడం జరుగుతుంది. ఇక నన్నయ్య ఇతర రచనల విషయానికి వస్తే ఆంధ్ర మహాభారతంలో 2.5 పర్వాలతో పాటు ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు భాషకి సంస్కృతంలో మొదటిసారిగా వ్యాకరణం రాస్తున్నాడు. అదేవిధంగా ఇంద్ర విజయం, చాముండికా విలాసం ఇలాంటి రచనలు కొన్ని నన్నయ్య రచించినట్టు భావిస్తున్నారు. ఇది స్థూలంగా నన్నయ్య యొక్క కవి పరిచయం. ఏ రాజు ఆస్థానంలో ఉన్నాడు, బిరుదు ఆది కవి, అదేవిధంగా ఏ రచనలు చేస్తున్నాడు, కవిత లక్షణాలు ఏమున్నాయి అనేది కవి పరిచయం దగ్గర మీరు స్థూలంగా చదువుకోవాల్సి ఉంటుంది. ఇక పాఠ్యాంశంలో మనం ప్రవేశిస్తున్నాం. మరి ఎప్పుడైతే పాండవులు కౌరవులు అస్త్ర విద్యలు నేర్చుకున్న తర్వాత మనకి ద్రోణాచార్యుడు ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి వీరి యొక్క అస్త్ర విద్య నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు, మీరు చూడండి అని చెప్తాడు. ఘోరాస్త్ర శస్త్ర విద్యల నారూఢత మిగుల నిపుణులైరి కుమారులు, మీ యొక్క కుమారులు ఈ భయంకరమైనటువంటి శస్త్రాస్త్ర విద్యలను సమగ్రంగా అభ్యసించారు. మీరలు వీరల విద్యాపారము సనుటెరుగవలయు భవదీయ సభన్, కాబట్టి మీరు వీరి యొక్క విద్యా ప్రదర్శన చూసి తీరాలి అని తెలుసుకొని తీరాలి అని ఈ ద్రోణాచార్యుడు మరి ధృతరాష్ట్రుణ్ణి కోరడం అనేది జరిగింది. భయంకరాలైన శస్త్రాస్త్ర విద్యలను సమగ్రంగా అభ్యసించి కౌరవులు పాండవులు ఆ విద్యలలో మిక్కిలి నేర్పరులయ్యారు, మీరు సభలో వాళ్ళ నేర్పును తెలుసుకోవాలి అని కోరడం అనేది జరిగింది. ఎప్పుడైతే మరి ఈ మాటలు ద్రోణాచార్యుడు చెప్పడం జరిగిందో మీరు గమనించండి. అట్లా చేస్తానని ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడంటే కురుకుమారుల శస్త్రాస్త్ర విద్యా ప్రదర్శనకు కావలసిన అందమైన రంగస్థలాన్ని సిద్ధం చేయించమని ఎవరిని పురమాయిస్తున్నాడు, విదురుడిని మరి ఆజ్ఞాపించడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి మీరు. రంగస్థల వేదికను సిద్ధం చేసేది ఎవరు అంటే ఆ ప్రదర్శన కోసం విదురుడు. ఇక విదురుడు శాస్త్ర ప్రకారం ఒక చుట్టుకొలత అంటే సరైనటువంటి ప్రమాణాలు వాస్తు నియమాలు అనుసరించి మీరు చూడండి ఇక్కడ అంటే ఒక రంగవేదికను నిర్మించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనకి ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. చెట్లను, పొదలు, పుట్టలు ఇవన్నీ కూడా తీసివేయడం జరిగింది. ఉత్తర భాగంలో వాటమైన పల్లపు ప్రదేశాలు ఏర్పాటు చేయించి అంతా కూడా చదును చేయించి అక్కడ ఏది కూడా లేకుండా ఒక శుభ్రంగా తయారు చేయించి ఒక అందమైన రంగస్థల వేదికను సర్వాంగ సుందరంగా సిద్ధం చేయించడం అనేది జరిగింది. పంచాంగం ప్రకారం మంచి రోజున ఒక శుభముహూర్తంలో ధృతరాష్ట్రుడు గాంధారీదేవి ముందు నడుస్తుంటే 100 మంది భార్యలతో పలు విధాలైన సొమ్ములు అలంకరించుకున్న చాలామంది స్త్రీలతో వచ్చి వేలాడే కడిమి మొగ్గ వలె పెద్దవైన ముత్యాలతో కూర్చున్న దండలతో చూడముచ్చటైంది ఆ వేదిక. మరి అక్కడికైతే రావడం అనేది జరిగింది. ఇది మనకు రంగస్థల వేదికను సిద్ధం చేయడము, మరి వాళ్ళక్కడికి రావడము ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా అక్కడికి కుంతి కూడా చేరుకుంది. కుంతిని వికసించిన తామర పువ్వుల వంటి కన్నులున్న కుంతిదేవి తన కుమారుల యొక్క విద్యా నైపుణ్యాన్ని చూడాలని కుంతిదేవి కూడా అక్కడికి వచ్చి ఆ ధృతరాష్ట్రుని దగ్గర గాంధారి ప్రక్కన కూర్చుంది. ఎందుకంటే ఇక్కడ పాండవులు మరి ధర్మజుడు, భీముడు, అర్జునుడు కుంతి యొక్క కుమారులు, నకులుడు సహదేవుడు యొక్క మాద్రి యొక్క కుమారులు, వారి నైపుణ్యాన్ని కూడా చూడాల్సి ఉంది కాబట్టి కుంతి కూడా అక్కడికి రావడం అనేది జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే మీరు ఇక్కడ వినండి, ఎందుకంటే ఇక్కడ సారాంశమే చాలా ముఖ్యమైనది. కొన్ని ముఖ్యమైన పద్యాల దగ్గర తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేస్తాను. ఇక్కడ అటువంటి సమయంలో ఇక ద్రోణాచార్యుడు ఆ రంగస్థల వేదిక మీదకి రావడం అనేది జరుగుతుంది. అక్కడికి తెల్లని వస్త్రాలతో, సొమ్ములతో, పూల దండలతో, గంధంతో, జంధ్యంతో, ఇక్కడ చూడండి వర్ణన చూడండి, నెరసిన వెంట్రుకలతో మరి ప్రకాశిస్తున్న దేహంతో మరి ద్రోణాచార్యుడు ఆ రంగ వేదిక దగ్గరికి రావడాన్ని నన్నయ్య అద్భుతంగా వర్ణించడం అనేది జరిగింది. ఇక ద్రోణాచార్యుడు కూడా అక్కడికి చేరుకున్నాడు. ఎప్పుడైతే అక్కడికి ద్రోణాచార్యుడు వస్తున్నాడో
ఆ ద్రోణాచార్యుని వెనుకనే మరి ఈ కురు కుమారులైతే రావడం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యమైన పద్యం అండి. ప్రతిపదార్థ తాత్పర్యం కోసం ఈ పద్యాన్ని అయితే మీరు చూసుకోండి. ద్రోణాచార్యు పిరుంద నొప్పి దృఢహస్తుల్ బద్ద గోదాంగులీత్రాణుల్ మార్గన పూర్ణతూనుల్ మహాధన్వుల్ కుమారుల్ తనుత్రాణోపేతుల్ రంగమధ్యమునంత నిల్చి జద్గుణ శ్రేణి రమ్యుల్ ధర్మజ ప్రముఖులై జ్యేష్ఠాను పూర్వంబుగన్ అని ఈ పద్యంలో మనకు వర్ణిస్తున్నాడు. అంటే ఏ విధంగా ఈ కురు కుమారులు పాండవులు కౌరవులు ద్రోణాచార్యుని యొక్క వెనుక ఏ విధంగా వాళ్ళు వచ్చిండ్రు అనేది ఈ పద్యంలో మనకు వర్ణిస్తున్నాడు. బలమైన హస్తాలు కలవాళ్ళు, అంటే బలమైన చేతులు, త్రాటి దెబ్బ తగలకుండా ఉడుముతోలుతో కుట్టిన కవచాలు వేళ్లకు పెట్టుకున్నారు వాళ్ళు, ఎందుకంటే దెబ్బలు దాకకుండా. బాణాలు నిండుగా ఉన్న అమ్ముల పొదులున్నాయి వాళ్ళ దగ్గర, ఎందుకంటే వెంటనే వాళ్ళ యొక్క బాణాలని మరి తీసి వేయడానికి. గొప్ప ధనుస్సులు, కవచాలు ధరించి ఉన్నత గుణాల చేత అన్నాడు ఇక్కడ. అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్, వాళ్ళ యొక్క స్వభావాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఉన్నత గుణాల చేత రాణించే వాళ్ళైన పాండవులు కౌరవులు ద్రోణాచార్యుని వెనుక ధర్మరాజు పక్కన వయోధర్మాన్ని బట్టి వరుసగా రంగమధ్యంలో మరి నిలిచారు. కౌరవులు పాండవులు ద్రోణాచార్యుడి వెనుక రంగమధ్యంలోకి రావడాన్ని ఈ పద్యం అయితే మనకు వర్ణించింది. గమనించండి. రంగమధ్యమున నంతం నిలిచిరి, మరి ఆ రంగమధ్యంలో వీళ్ళంతా కూడా నిలిచి మరి చూస్తున్నారు. తర్వాత మీకు ముఖ్యమైన పద్యాలు ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సారాంశం మొత్తం కూడా మనం ఒకసారి విందాం. ఇక ఆ విధంగా నిలబడి మరి ఎర్ర గంధాన్ని దేహానికి పూసుకొని ఎర్రటి పూలదండలు వస్త్రాలు సొమ్ములు ధరించి ఎర్ర జెండాలు చేత పట్టుకొని ఎర్రబడ్డ కనుకొలుకులతో ఉన్నవాళ్ళు వాళ్ళ ద్రోణాచార్యుని ఆజ్ఞతో వాళ్ళు ఏం చేయబోతున్నారంటే ఇప్పుడు మీరు చూడండి. ఇక్కడ పాండవులు కౌరవులు చూడముచ్చటగా లోకంలోని రాకుమారులతో కూడి కత్తి డాలు విన్యాసాలలో వారు నేర్చుకున్నటువంటి నేర్పును, తమ పేర్లు పొదిగిన బాణాలు వేసి లక్ష్యాన్ని ఛేదించటంలో సాధించిన సామర్థ్యాన్ని, గుర్రాలను మదపు టేనుగులను రథాలను అధిరోహించడంలో వాళ్ళు ఆర్జించిన నైపుణ్యాన్ని ఇవన్నీ కూడా అక్కడ ప్రదర్శించడం అనేది జరుగుతుంది. ఈటే మొదలైన ఆయుధాలను, అంటే ఆ కాలంలో యుద్ధాలలో ఉపయోగించేటటువంటి సాంప్రదాయక ఆయుధాలను ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క అస్త్ర విద్య ప్రదర్శనలో ఇవన్నీ కూడా అక్కడ ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక అసలైన పోరు ఇప్పుడు మొదలవుతుంది. మనకు భీమ దుర్యోధనులు తమ గదా కౌశలం చూపుట అనేది మనం ఇక్కడ గమనించాలి. ఇప్పుడు ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఉన్నారు, ఎందుకంటే ఇద్దరు ఒక సమవుజ్జీలు అనుకుంటున్నారు ప్రజలు. ఇప్పుడు ఇద్దరు కూడా ఉద్దండులే. ఓవైపు దుర్యోధనుడు కౌరవులకు ఒక కెప్టెన్, ఒక లీడర్, ఒక నాయకుడు లాగా ఉన్నటువంటి వ్యక్తి. ఇటువైపు పాండవులలో అత్యంత బలశాలిగా పేరున్నటువంటి భీముడు. ఈ ఇద్దరు కూడా ఇప్పుడు గదాయుద్ధం చేయడానికి, తమ యొక్క పరాక్రమాన్ని ప్రదర్శించడానికి ప్రజల మధ్యంలోకి ఒక అరివీర భయంకరమైనటువంటి ప్రదర్శన చేయడానికి రంగమధ్యంలోకి వస్తున్నారు. మరి మనము అనుకోవచ్చు, ఇవాళ క్రికెట్ మ్యాచ్లు, ఒక వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతుంది అంటే ఒక టెండూల్కర్కి ఇంకొక షోయబ్ అఖ్తరో ఎట్లా బౌలింగ్లో ఎంతైతే ఆసక్తి ఆతృత ఉంటుందో ప్రజలలో, మరి అట్లాంటి పరిస్థితిని మనం ఇక్కడ ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు కూడా మనం క్రీడలలో చూస్తున్నాం ఎంత ఉత్సాహంగా సమఉజ్జీలైన జట్లు తలపడుతున్నప్పుడు. అలాంటి పరిస్థితులలో ఏ విధంగా ప్రజలు ఉద్వేగతకు లోనవుతారో అక్కడ కూడా ప్రజలు ఆ విధంగా మరి ఎవరు గెలుస్తారు, మా భీముడు గెలుస్తాడని కొంతమంది, మా దుర్యోధనుడు గెలుస్తాడని కొంతమంది అక్కడ ఆ స్టేడియంలో ఆ రంగవేదిక మధ్య ఒక ఎట్లుందంటే పరిస్థితి చాలా ఉద్విగ్నంగా ఉంది. అలాంటి పరిస్థితిలో వీళ్ళు రంగమధ్యంలోకి రావడం అనేది జరిగింది. అంతులేని బలాపరాక్రమాలు గల భీమ దుర్యోధనులు చేత గదలెత్తుకొని, చూడండి, గద తీసుకొని మహాక్రోధంతో ఒకే శిఖరమున్న మిక్కిలి ఎత్తైన పర్వతాల జంట వలె వాళ్ళు ఏ విధంగా ఆ రంగమధ్యంలోకి రావడం అనేది జరిగింది అంటే, ఒకరినొకరు తాకి ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు చిత్రమైన వలయాకార పద్ధతులలో తిరుగుతూ వారి యొక్క గధా నైపుణ్యాన్ని ప్రదర్శించడం అనేది జరుగుతుంది. మరి ప్రజలైతే అక్కడే అలా కదలకుండా ఒక నిశ్చల స్థితిలో ఉండి మరి
చూడడం అనేది ఆ విన్యాసాన్ని చూడడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పద్యం ఉందండి, మీకు నెంబర్ 2 వీడియోలో పద్యాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవనీ చక్రము పాదఘాతహతి నల్లాడంగ నత్యుగ్ర భైరవ హుంకార రవంబునన్ వియదగారం బెల్ల భేదిల్ల. అంటే ఆకాశం అనే ఇల్లు బద్దలవుతుందా అన్నట్టుగా ఉంది. పాండవ కౌరవ్య గదా విఘట్టన మఖాండ ప్రోత్తమై భావి పాండవ కౌరవ్య రణాభిసూచన పటిష్టంబయ్యే ఘోరాకృతిని అన్నాడు. భవిష్యత్తులో పాండవులకి కౌరవులకి జరగబోయే యుద్ధానికి ఇది ప్రతీక అని అక్కడ ప్రజలు అనుకుంటున్నారు. తప్పదు, వీళ్ళ మధ్య పోరు భవిష్యత్తులో ఇంకా ముందుంది, ఇప్పుడు మనం చూసేది శాంపిల్ మాత్రమే అని ఇక్కడ ప్రజలైతే ఏ విధంగా అనుకుంటున్నారో మనం గమనించవచ్చు. వాళ్ళ యొక్క కాళ్ళ తొక్కుడు దెబ్బలతోటి భూమండలం అంతా అదిరిపోతుంది. వాళ్ళ యొక్క సౌండ్ ధ్వని మహాభయంకర హుంకార ధ్వనితో ఆకాశం అనే ఇల్లంతా బ్రద్దలైపోతుంది. భీమ దుర్యోధన గదల తాకిడి అకాలములో ఏర్పడిన భయంకర రూపంతో మున్ముందు రాబోయే కురుపాండవ మహాసంగ్రామాన్ని ఇప్పటికిప్పుడే స్పష్టంగా సూచిస్తున్నట్టుగా ఉంది అని నన్నయ్య ఒక అత్యద్భుతమైనటువంటి పద్యంలో అక్కడి పరిస్థితిని అయితే మనకు వర్ణించడం అనేది జరిగింది. ఇక ఆ రాకుమారుల విద్యా పారంగత్వాన్ని తెలిపే ఆ విద్యా ప్రదర్శనలు గూర్చి విద్వాంసుడైన విదురుడు వరుసగా గాంధారి ధృతరాష్ట్రులకు చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా చూడలేరు కాబట్టి గాంధారి నిరంతరము కళ్ళకు గంతలు కట్టుకొని ఉంటుంది. ఏం జరుగుతుంది, ఈ సౌండ్, ఈ శబ్దం ఏంటిదని అడిగినప్పుడు మరి ఆ విదురుడైతే ఇవన్నీ కూడా వివరంగా చెప్తున్నాడు. భీముడు దుర్యోధనుడు ఒక భయంకరమైన గదాయుద్ధాన్ని ప్రదర్శిస్తున్నారు అని వాళ్ళు ఆసక్తిగా వింటున్నారు. అప్పుడు భీమ దుర్యోధనుల గదా కౌశలం చూసే ప్రజలు అక్కడ ఏం జరిగింది అంటే 2 సమూహాలుగా విడిపోయిండ్రు. కోపావేశాలు పెంచుకొని ఒకరినొకరు అనుకుంటున్నారు అన్నట్టు. ఇప్పుడు ఈ రోజులలో ఎలాగైతే ఒక ఫుట్బాల్ జరుగుతున్నప్పుడు, ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు 2 జట్లుగా విడిపోయి ప్రజలు ఏ విధంగానైతే మరి కొన్ని చోట్ల గొడవలకు దిగడం ఇవన్నీ జరుగుతుంటాయి కదా, ఆ కాలంలో కూడా మరి ఆ విధంగా జరిగింది. ఒక పరిస్థితి అంతా కూడా అక్కడ ఉద్విగ్నంగా ఉంది. కాబట్టి ద్రోణాచార్యుడు ఏం చేసిందంటే వెంటనే దాన్ని మరి నిలిపివేయాల్సిన అవసరం ఏర్పడిందంటే మీరు అర్థం చేసుకోండి ఏ విధంగా ఉంది అక్కడ. వెంటనే తన కుమారుడైనటువంటి అశ్వత్థామను పంపి ఆ భీమ దుర్యోధనను తొలగించి సముద్రఘోష వలయం రోగుతున్న ఆ వాద్యధ్వని మాన్పించి నా ప్రియ శిష్యుడైన ఇంకొకరు వస్తున్నారు రంగవేదికలోకి, అతని యొక్క నైపుణ్యాన్ని చూడండి అని గట్టిగా ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఇక అర్జునుడి వంతు ఇప్పుడు అర్జునుడు రంగమధ్యంలోకి ఇప్పుడు దిగుతున్నాడు. మరి పాండవులలో గొప్ప పరాక్రమశాలిగా పేరుగాంచిన మరొక గొప్ప అస్త్ర విద్య నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి మరి అర్జునుడు. ఏ విధంగా రంగవేది మీదకి వస్తుందో ఒక ఉత్పలమాల పద్యంలో పేర్కొంటున్నాడు. హారి విచిత్రహేమ కవచావృతుడున్నత చాప చారు దీర్ఘోరుభుజుండు, దీర్ఘమైన భుజాలున్నవాడు, భాస్వద సితోత్పల వర్ణుడు సేంద్ర చాప శంపారుచి మేఘమో అనగా పాండవ మధ్యముడొప్పి బద్ధ తూనీరుడు రంగ మధ్యమున నిల్చే జనంబు తన్ను చూడగన్. ప్రజలంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఇన్ని రోజులు మనం వింటున్నది ఇతని గురించేనా? ఒక క్రికెటరు, ఒక అత్యద్భుతమైన క్రికెటర్ ఎవరైనా రంగమధ్యంలోకి వచ్చిండు, స్టేడియంలోకి వచ్చిండు అంటే ప్రజలు ఎంత ఉద్విగ్నతకు లోనవుతారో ఈ రోజులలో. మరి ఆ విధంగా వాళ్ళు తాము ఆరాధించేటటువంటి ఒక అర్జునుడిని ఇవాళ ప్రత్యక్షంగా ఆ వేదిక మీదుగా చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు. మిణమిణలాడే నల్ల కలువ వన్నె ఉంది. పాండవులలో నడిమివాడైన అర్జునుడు మనోహరమైన వింత వింత రంగుల బంగారు కవచాన్ని తొడుక్కొని ఉన్నాడు. దీర్ఘమైన తన హస్తానికి అందమించిన ఎత్తైన ధనుస్సు ధరించి తన పొడవైనటువంటి హస్తము, దానికి సరిపోయేటటువంటి పొడవైనటువంటి ధనుస్సు, అమ్ముల పొదులు కట్టుకొని జనాలంతా తనను చూస్తుండగా ఇంద్రధనుస్సుతో మెరుపు కాంతితో కూడిన మేఘమా అన్నట్టు రంగమధ్యమంగా అందంగా నిలిచాడు. ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నాడు చూడండి. నరుడు ఇంద్రతనయుడు ఉపేంద్రుడైన శ్రీకృష్ణుని స్నేహితుడు అర్జునుడు, వీరుడు పాండవ శ్రేష్ఠుడు, పాండవులలో శ్రేష్ఠుడైన అర్జునుని చూసి అమితాశ్చర్యంతో ప్రేక్షకులు తమలో తాము ఇలా అనుకుంటున్నారు, ఇతడే
అర్జునుడు, ఇతడే అస్త్ర విద్యలన్నిటిలో నేర్పరి, ఇతడే ధర్మం తెలిసిన వాళ్ళల్లో మొదట లెక్క పెట్టతగినవాడు, ఇతడే భరత వంశానికంతటికి కీర్తి వచ్చేటట్లు కొంతి కడుపు చల్లగా పుట్టిన గొప్ప భుజాలు కలవాడని పేర్కొంటున్నారు. వీడే కృతహస్తుడఖిలాస్త్ర విద్యలందు, వీడే అగ్రగణ్యుడు ధర్మ విధులలోన, వీడే భరత వంశం వెల్ల వెలుగ కొంది కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుడు అని అర్జునుడి యొక్క పరాక్రమం గురించి అక్కడ ప్రజలైతే తమలో తాము ఈ విధంగా అనుకుంటున్నారు. ఆ విధంగా పలికే జనుల పలుకులు విని కుంతీదేవికి ఎక్కడ లేని ఆనందం. ఎందుకంటే తన కుమారుడి గురించి ఇంతమంది లక్షలాది మంది ప్రజలు అక్కడ మరి అనుకోవడం ఎవరికైనా, ఏ తల్లికైనా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ సంతోషాన్ని కుంతి అంతులేని ఆనందాన్ని అక్కడ పొందుతుంది అని ఇక్కడ పేర్కొనడం అయితే జరిగింది. ఇక అర్జునుడి యొక్క అస్త్ర విద్య నైపుణ్యాన్ని మరి ఏ విధంగా మరి ఇక్కడ ప్రదర్శిస్తున్నాడో మరి ఒక్కసారి మనకు కొన్ని పద్యాలలో వివరించడం అనేది జరిగింది. అది కూడా మనం ఇక్కడ చూద్దాం. ధృతరాష్ట్రుడు పొగుడుతూ ఉండగా అర్జునుడు ద్రోణాచార్యుని అనుమతితో మంత్ర ప్రధానాలైన గొప్ప గొప్ప అస్త్రాలను ప్రయోగించే విద్యలో గల అద్భుత నైపుణ్యాలను ప్రదర్శించటంలో ఆసక్తి కలవాడై అక్కడున్న వాళ్ళందరూ చూస్తుండగా ఓవైపు ధృతరాష్ట్రుడు కూడా అడిగిండు విదురుణ్ణి, ఏంది ఇంత ప్రజలు ఇంత హర్షధ్వానాలు చేస్తున్నారు, ఎవరి గురించి కొంచెం చెప్పమంటే విదురుడు చెప్తున్నాడు, కుంతి కుమారుడు మీ తమ్ముడు పాండ్రాజు కుమారుడైన అర్జునుడు రంగమధ్యంలోకి వచ్చాడనగానే ధృతరాష్ట్రుడు, అవునా, అర్జునుడి యొక్క సాహసము, అర్జునుడి యొక్క అస్త్ర విద్యల గురించి చాలా విన్నానే, ఈరోజు మరి ప్రత్యక్షంగా ఇక్కడ ఉండి నేను నీ ద్వారా తెలుసుకునే అదృష్టాన్ని అయితే పొందినానని మరి ధృతరాష్ట్రుడు పేర్కొంటున్నాడు. వీరుడైన అర్జునుడు అందరికీ ఆశ్చర్యం కలిగేటట్టు ఆగ్నేయాస్త్రంతో అతి భయంకరమైన అగ్నిని, వారుణాస్త్రంతో నీటిని, వాయువ్యాస్త్రం చేత గాలిని, మేఘాస్త్రం చేత మేఘ సమూహాన్ని పుట్టించాడు. అంతేకాక భౌమాస్త్రం చేత భూమిలోకి ప్రవేశించాడు, శైలాస్త్రం చేత పర్వత రూపాన్ని పొందాడు, అదృశ్యాస్త్రం చేత అగుపడకుండా పోయాడు, అప్పటికప్పుడే పొట్టివాడయ్యాడు, పొడుగువాడయ్యాడు, సన్ననివాడయ్యాడు, మహావేగంగా రథమధ్యంలోకి వెళ్ళాడు, వెంటనే నొగలపై కూర్చున్నాడు, నేల మీద నిలిచాడు. ఒక్కటి కాదు, రెండు కాదు, అక్కడున్నటువంటి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. ఇవాళ మనం యుద్ధ విన్యాసాలు చూస్తాం, మన వైమానిక విన్యాసాలు చూస్తాం, మన నావికాదళ విన్యాసాలు చూస్తాం, సముద్రం లోపలికి పోతాయి, పైకి వస్తాయి, యుద్ధ విమానాలు ఒక వలయాకారంలో తిరుగుతుంటాయి. ఆ రకమైనటువంటి విన్యాసాలు మహాభారత కాలం నాడు కూడా అట్లాంటి విన్యాసాలు ఉన్నాయని మనకి ఇక్కడ చూపిస్తున్నాడు నన్నయ్య కళ్ళకు కట్టినట్టుగా. అంతేకాక పరిగెత్తుతున్న సింహం, పెద్ద పులి, పంది మొదలైన మృగాల నోళ్లల్లో ఒక్కొక్క బాణాన్ని వేసినట్లు 5 బాణాలను అతి సులభంగా వాటి నోళ్లలోకి వెయ్యడము, గురి తప్పకుండా వేయడం అనేది మనం ఇక్కడ గమనించాలి. ఈ విధంగా తన అస్త్ర విద్య విచిత్రాలు ప్రదర్శించి గద, కత్తి మొదలైన అనేక విధాలైన ఆయుధ విద్యల్లో తనకున్న నైపుణ్యాన్ని చూపి జనులను ఆశ్చర్యపరవశులు చేస్తుండగా కర్ణుడు తన విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శింపపోనుకొని రంగద్వారంలో నిలిచి భుజం జరిచిండు. ఇదంతా కూడా అర్జునుడి యొక్క నైపుణ్యాన్ని ఇటువైపు ప్రదర్శిస్తుండగానే మరోవైపు దుర్యోధనుడు వెంటనే కర్ణుని రంగంలోకి దించుతున్నాడు. మనం కాదా ఒక క్రికెటర్కి ఇంకొక క్రికెటర్ని దించినట్టు మరి ఇంకో గొప్ప ఒక విలుకాడిని, నా అస్త్ర విద్యా నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి మరి కౌరవుల వైపు ఉన్నాడు కర్ణుడు. అతడు తన భుజాన్ని చరిసి అక్కడ నిల్చున్నాడు, రంగ మధ్యంలోకి రావడానికి నిల్చున్నాడు. ఆ భుజం చరిసిన దెబ్బకే ప్రజలంతా ఒక్కసారి ఆశ్చర్యపోయి ఎక్కడిది ధ్వని అని చూశారంటేనే మనం అనుకోవాలి. ఎంతో భయపడి ఎడతెరిపి లేనిదై ఆ భుజం చరచడం వల్ల పుట్టిన ఆ శబ్దం పర్వత సమూహంపై పడే మహావజ్రాయుధ శబ్దం అనేటట్టుందట. ఒక పర్వతం మీద ఒక వజ్రాయుధం పడితే ఎంత సౌండ్ వస్తుందో కర్ణుడు భుజం జరిస్తే అంత సౌండ్ వచ్చింది. పాండవులు ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళిపోయిండు. దుర్యోధనుడి తమ్ముళ్ళందరూ శబ్దం వచ్చిన ఆ వాకిలి వైపు చూస్తూ దుర్యోధనుడి చుట్టూ చేరారు. ఏం ఇంత శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ధ్వని తీవ్రత ఎక్కడిది అని చెప్పి ఇక కర్ణుణ్ణి అద్భుతంగా వర్ణించడం జరిగింది. సాలప్రాంశు నిజోజ్వల కవచు శశ్వత్ కుండలోద్భాసితున్ బాలార్క ప్రతిమున్ శరాసన ధరుణ్ బద్ధోగ్ర నిస్త్రింశు శౌర్యాలంకారు సువర్ణవర్ణు ఘన్ కర్ణాఖ్యున్ జగత్కర్ణ పూర్ణ లోలాద్గుణం చూసి చూపరు ప్రభుతుల ఆశ్చర్యులై రచ్చటన్ అంటే ఆ కర్ణుడు ఎట్లున్నాడంటే సాలప్రాంశ ఒక మద్ది చెట్టు వలె ఎత్తుగా ఉన్నాడు.
కర్ణుడికి సహజంగానే కవచ కుండలాలు ఉంటాయి. ఎందుకంటే కర్ణుడు జన్మ వృత్తాంతమే ఒక ప్రత్యేకమైనటువంటి జన్మ వృత్తాంతం. ఎప్పుడైనా సందర్భంలో తప్పకుండా మీకు అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి సహజ కవచ కుండలాలతో చక్కగా ప్రకాశిస్తున్నాడు. బాలార్క ప్రతిమను అంటే బాలసూర్యుణ్ణి పోలినటువంటి తేజస్సు మనకు కనిపిస్తుంది. ధనస్సును ధరించి మొలలో భయంకరమైన కత్తిని కట్టుకున్నవాడు, శౌర్యమే అలంకారంగా కలిగినవాడు, బంగారు వన్నెవాడు, గొప్పవాడు, లోకం చెవులలో నిండి వ్యాపిస్తున్న మంచి గుణాలు కలవాడైన కర్ణుణ్ణి చూసి ప్రేక్షకులంతా ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఇప్పటిదాకా అర్జునుడిని చూసినాం, ఇంకా అద్భుత విన్యాసాలు ప్రదర్శించే కర్ణుని చూడబోతున్నామని ప్రజలకైతే అదొక పండుగలాగా ఉంది. ప్రజలు తమను తాము మైమరిచిపోతున్నాడు. కర్ణుడు కూడా ప్రజలంతా బెదిరి తొలగిపోయేటట్లు చేసి ప్రవేశించి రంగమధ్యంలో నిలిచి అంతటా కలియ చూసి కృపా ద్రోణాచార్యులకు నమస్కారం చేసుకొని తన గురువుగారికి నమస్కారం చేసుకొని నీటితో కూడిన మేఘం ఉరిమినట్లు గంభీరంగా మాట్లాడుతూ అర్జునుని అడ్డగించి మరి ఏ విధంగా అంటున్నాడంటే, నీవే పెద్ద నేర్పరి కానక్కరలేదు, మేము కూడా ఈ విద్యలు కొన్ని నేర్చి ఉన్నాం. అర్జునుడితో అంటున్నాడు కర్ణుడు, నువ్వు చూపిన అన్ని విద్యలు ఈ సామాన్య జనులు కాదు, వీరులైన వాళ్ళు కూడా చూసి మేలని పొగడేటట్లు చూపుతాం కదా అని చెప్పి అర్జునుని మరి ధిక్కరించడం అనేది జరిగింది. అప్పుడు ఆ కర్ణుని మాటలు విని ఆ క్షణాన ప్రజలకు ఆశ్చర్యానికి, అర్జునునికి కోపాన్ని, సిగ్గును, దుర్యోధనికి మాత్రం చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే అర్జునుని లాంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప విలుకాడు నా వైపు ఉన్నాడు చూడండి అని దుర్యోధనుడు ఒకసారి గర్వం నిండిన కళ్ళతో అక్కడ ఉన్న అందరినీ చూడడం జరిగింది. అప్పుడు ద్రోణుడు అనుమతిస్తే కర్ణుడు అర్జునుడు చూపిన అస్త్ర విద్యా విశేషాలన్నీ అతి సులభంగా చూపాడు. గమనించండి. అది చూసి దుర్యోధనుడు తాను తమ్ములు కర్ణుణ్ణి వాళ్ళంతా వచ్చి దుర్యోధనుడు వచ్చి వాళ్ళ తమ్ములు వచ్చి కర్ణుణ్ణి కౌగులించుకొని నాతో చెలిమి చేసి నాకు బంధువులకు మేలు కూర్చి నా రాజ్య భోగాలు నీవు కూడా అనుభవించు అన్నాడు. కర్ణుడు అట్లే అని అతనితో స్నేహం చేయటానికి సమ్మతించి ఇక్కడ చేరిన ఈ రాజ సమూహం నీవు చూస్తుండగా అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేయాలన్నాడు. అప్పుడు కౌరవుల మధ్యనున్న ఆ కర్ణుడిని చూసి అర్జునుడు ఇట్లా అన్నాడు. వెంటనే దుర్యోధనుడు వీళ్ళంతా వచ్చి కర్ణుని గట్టిగా కౌగలించుకొని, ఇక నుంచి నా రాజ్యభోగాలు అనుభవించు, నువ్వు నాతో ఉండాలి, నీ అవసరం నాకు చాలా ఉంది, నీలో ఇంతటి ప్రతిభ ఉందని నేను అనుకోలేదు అని ఒక పొగడ్త కాదు దుర్యోధనుడు కర్ణుని చూసి. మరి ఎందుకంటే అర్జునుని ఢీకొట్టేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి తన వైపు లేడు అని ఇప్పటిదాకా బాధపడ్డ దుర్యోధనుడికి ఒక అస్త్రం దొరికినట్టయింది. ఇక వెంటనే అక్కడ అర్జునుడు ఏమంటున్నాడంటే, పిలుపు లేకుండానే సభలకు బలగర్వంతో వెళ్ళి నోటికి వచ్చినట్టు మాట్లాడే పాపాత్ములు వెళ్ళే లోకాలకు పోవాలనుకుని మాట్లాడుతున్నావు, దుర్మార్గుడా, నీవు ఎదుటి వాళ్ళ కొలది నీ కొలది తెలియని వాడవని వాళ్ళిద్దరి మధ్య ఒక వాగ్వాదం అయితే నడుస్తుంది. అప్పుడు అర్జునుని మాటలు విని కర్ణుడు అంటున్నాడు, బలహీనులను ఊరడించడానికి చెప్పే మాటలు మాని గొప్ప పదునైన బాణాలతో మాట్లాడు అని చెప్తున్నాడు. నన్ను ఎగతాళి చేయడం కాదు, నీకు చేతనైతే, నీకు ధైర్యం ఉంటే గొప్ప పదునైనటువంటి బాణాలతోటే మాట్లాడు, నేను బాణాలతోటే మాట్లాడతా. విచారించి చూస్తే ఈ రంగభూమి అస్త్ర విద్యావేత్తలందరికీ సమానం కాకుండా వీళ్లకు ప్రవేశం ఉన్నది, వీళ్లకు ప్రవేశం లేదు అని విచారించవలసింది ఏమైనా ఉన్నదా? ఎందుకంటే అర్జునుడు అంటున్నాడు, నిన్ను ఎవరు పిలిచిండ్రు, నువ్వు ఎందుకు వచ్చినవి ఇక్కడికి, నీకు అనుమతి ఎక్కడుంది అని. అర్జునుడు అంటే, నన్ను పిలవాల్సిన అవసరం లేదు, ఇక్కడికి ఎవరైనా రావచ్చు, ఎవరికి ప్రతిభ ఉంటే వాళ్ళు ఇక్కడ ప్రదర్శించవచ్చు అని కర్ణుడు మరి ఒక జవాబునైతే మరి అర్జునుడికి ఇవ్వడం అనేది జరిగింది. అని కర్ణుడు గర్వపడి దుర్యోధనుని అనుమతితో అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేయటానికి సిద్ధమై రంగమధ్యంలో ఉండగా గురువుల చేత, సోదరుల చేత ప్రేరేపింపబడిన వాడై అర్జునుడు ప్రళయ కాలాగ్ని వలె ఎదురించి నిలువగా వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ద్వంద్వ యుద్ధం గనక మనం చూస్తే కర్ణుడు కోపంతో అర్జునుని మీద మేఘాస్త్రాన్ని ప్రయోగించాడు. అంతులేని మేఘ సమూహం భూమ్యాకాశ మధ్య ప్రదేశాన్ని కప్పివేయగా అర్జునుడు ఆ చీకట్లో మరుగుపడిపోయాడు. చూడండి, మొత్తం చీకటి చేసేసాడు, అర్జునుడు కనిపిస్తలేడు. సూర్యుడు సంతోషించి కుమారుడైన కర్ణుని మీద తన కాంతిని ప్రసరింపాడు. చూడు, కర్ణుడి యొక్క తండ్రి సూర్యుడు అండి. ఎందుకంటే సూర్యుడి యొక్క వర ప్రభావం వల్లనే కర్ణుడు కుంతికి జన్మిస్తాడు. నేను చెప్పినాను, కర్ణుడి యొక్క జన్మ వృత్తాంతము చాలా ప్రత్యేకమైనటువంటి వృత్తాంతం అని. ఇది ఈ పాఠ్యభాగం యొక్క సారాంశం అండి.
అంటే వాళ్ళ యొక్క అస్త్ర విద్య నైపుణ్యంలో మనము 3 భాగాలు చూడాల్సి ఉంటుంది. ఒకటి దుర్యోధనుడు భీముడు గదాయుద్ధము, 2 అర్జునుడి యొక్క అస్త్ర విద్య ప్రదర్శన, 3 అర్జునుడు కర్ణుడి యొక్క అస్త్ర విద్య మరి యుద్ధం. ఇవి మనకు ఈ పాఠ్య భాగంలో ప్రధానంగా సారాంశం. నెక్స్ట్ వీడియోలో మీకు ముఖ్యమైన పద్యాలు ప్రతిపదార్థాలు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి.